రౌడీలతో దాసుని అంతం చేయాలనుకున్న జోష్న నిజస్వరూపం బయటపెట్టి శివన్నారాయణకు దీపమే మనవరాలని నిజం చెప్పిన దాసు. ఆనందంలో కార్తీక్, కాంచన, అనసూయ, షాక్లో పారిజాతం. ఇంతకు ఏం జరిగింది? అసలు రౌడీలతో దాసును అంతం చెయ్యాలనుకున్నది జోష్న అన్న విషయం దాసు ఎలా తెలుసుకున్నాడు? మరి అలా తెలుసుకున్న దాసు శివన్నారాయణకు దీపమే మనవరాలన్న విషయం చెప్పేశాడా? అలా చెప్పేస్తే మరి శివన్నారాయణ ఎలా రియాక్ట్ అయ్యాడు? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా దీపకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అస్తమాను జోష్నను వచ్చి ఇరిటేట్ చేస్తున్నాడని, జోష్న దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఆలోచించాలి అని మనసులో అనుకుని, ప్లీజ్ నాన్న చెప్పొద్దు నాన్న, సరే నువ్వు నా మాట వినిపించుకోవట్లేదని అర్థమవుతుంది, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళి చేస్తానంటూ ఎమోషనల్గా చివరిసారి బ్లాక్మెయిల్ చేసేసరికి ఇంకా దాసు కన్న కూతురునైతే చంపుకోలేడు కదా. సరే నువ్వే లోపలికి వెళ్ళు, నేనే బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అది కాస్త పారిజాతం చూసి అడిగినా కానీ జోష్న మాట మార్చేసి పారిజాతాన్ని అయితే బురుడి కొట్టిస్తుంది. కానీ పారిజాతం తెలివైంది కదా, ఏదో జరుగుతుందే తెలుసుకుంటాను అంటూ పారిజాతం అయితే అనుకుంటుంది. ఇంకా జోష్న ఆఫీస్కి బయలుదేరేసరికి పారిజాతం నేను వస్తాననగా శివన్నారాయణ దగ్గర పారిజాతాన్ని ఇరికించి ఒంటరిగా బయలుదేరుతుంది. ఆ వెళ్తూ వెళ్తూ ఒక చోట ఆగి ఆలోచించుకుంటుంది. ప్రతిరోజు దాసు వచ్చి బ్రతిమాలడం ఏంటిది? నేను దీపా కార్తీక్లను ఏమీ చేయలేకపోతున్నాను. ముఖ్యంగా ఆ దీపాడ్డు తొలగించుకోవాలి అంటే వీడు ఉండకూడదు, ముందు వీడిని తొలగించాలి అని చెప్పి ఇంకా వెంటనే ఇంతకు ముందు ఎవరికైతే సుపారీ ఇచ్చిందో వాళ్ళ దగ్గరికే వెళ్తుంది. వాళ్ళకి దెబ్బలు తగ్గి ఉంటాయి. ఏంటమ్మా మళ్ళీ వచ్చో, మళ్ళీ కొట్టించడానికి అనగాని, ఈసారి నీకు సుపారీ ఇచ్చేది ఒక పెద్ద మనిషి, అంటే ఒక కొంచెం పడుచు వ్యక్తిని కాకుండా కొంచెం పెద్ద వయసు ఉన్నవాడిని అనగానే, ఎందుకు చంపాలి అనగానే, అవన్నీ నీకు అనవసరం, మనిషి మాత్రం బ్రతకడానికి వీల్లేదు, ఇదిగో ఆయన ఫోటో అని చెప్పి ఫోటోని ఇచ్చేసరికి ఫోటో కాస్త కింద పడిపోతుంది. అలా ఫోటో కింద పడిపోవడంతో పక్కనే ఉన్న వ్యక్తి చూస్తాడు ఆ ఫోటో. మీరు అని చెప్పి అనేసరికి ఇతను అనగాని, ఇతను ఎవరో నీకు అనవసరం, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మాత్రం బ్రతికుండకూడదు, ఇదిగో డబ్బులు అని చెప్పాను కానీ సరే అని ఇంకా వెళ్తూ వెళ్తూ జోష్న మేడం అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పనేసరికి, ఈసారి ఖచ్చితంగా పని పూర్తయిపోతుంది మేడం, ఈ సుపారీ అయ్యాక ఇంతకుముందు మీకు మాట ఇచ్చి నిలబెట్టుకోలేని సుపారీని కూడా పూర్తి చేస్తామని, కానీ ముందు దీన్ని పూర్తి చేయి, ఆ తర్వాత అది ఎప్పుడు పూర్తి చేయాలో చెప్తాను అంటూ వెళ్ళిపోతుంది. ఆ ఫోటోను చూసి ఇంకా ఆ రౌడీ పక్కన ఉన్న వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకరోజు రౌడీ వాడికి చిన్న యాక్సిడెంట్ ఏదో జరగబోతే అతనే కాపాడతాడు, అంటే దాసు కాపాడడం వల్ల దాసు బాగా తెలుసు, దాసుకి హెల్ప్ చేయాలనుకుంటాడు. వెంటనే దాసు ఎక్కడుంటాడా అని వెతికేసరికి దాసు కాస్త కనపడతాడు. అన్న నీకోసమే వెతుకుతున్నానన్నా అని చెప్పాను కానీ నా కోసం వెతకడం ఏంటి? అవును, నీకు ఆ రోజు యాక్సిడెంట్ జరిగితే నేను హాస్పిటల్ తీసుకువెళ్ళాను కదా, ఇప్పుడు ఎలా ఉందని కానీ ఇప్పుడు బాగానే ఉందన్నా, ఆ కృతజ్ఞతతోనే నీకు ఒక విషయం చెప్పాలని చూస్తున్నానన్నా, దయచేసి నువ్వు ఒక 10 రోజులు ఈ ఊర్లో ఉండకన్నా దూరంగా వెళ్ళిపో అన్నా అని చెప్పనేసరికి, ఎందుకు వెళ్ళిపోమంటున్నావు అని చెప్పాను కానీ, నిన్ను చంపమని ఒకరు మాకు సుపారీ ఇచ్చారన్నా అని చెప్పనేసరికి, సుపారీ ఇచ్చారా? అవునన్నా, నిన్ను చెప్పడానికే ఇచ్చారు అనగానే, ఎవరు అనగానే, ఒక అమ్మాయి అన్న, పేరు అనగానే జోష్ననా అని చెప్పనేసరికి, అవునన్నా అవును జోష్నే, పేరు నాకు గుర్తులేక చెప్పలేదన్నా అని చెప్పనేసరికి, నీకు తెలుసన్నా అని చెప్పనేసరికి, నాకు తెలుసులే అని చెప్పాను కానీ నువ్వు జాగ్రత్తగా ఉండన్నా, నువ్వు నా ప్రాణాలు కాపాడవన్న కృతజ్ఞతతోనే నీకు ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, దయచేసి నేనే ఈ విషయం నీకు చెప్పానని మాత్రం ఎవరికి చెప్పకన్నా అని చెప్పనేసరికి, సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త దాసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను, దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయం నేను చెప్పకుండా జోష్నకు చెప్పడం నేను చేసిన తప్పు, ఆ నిజం నాకు తెలిసిందని జోష్న మొన్నటి వరకు దీపను చంపడానికి చూసింది, ఇప్పుడు ఏకంగా నేనే జోష్నకు అడ్డొస్తున్నానని నన్నే అంతం చేయాలనుకుంటుందా? నన్ను గనక అంతం చేస్తే ఈ నిజం ఎప్పటికీ కూడా బయటికి రాదు.
జోష్న ఎప్పటికీ కూడా ఆ ఇంటి వారసురాలుగానే ఉంటుంది. దీప అలా కష్టాలు అనుభవిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా నేను నిజం చెప్పేయాలి, పెద్ద ఆయనకి నిజం చెప్పేయాలి అని చెప్పి ఇంకా జోష్న ఆఫీస్కి వెళ్ళిన సమయంలో శివన్నారాయణ, సుమిత్ర, దశరథు వీళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటారు. పారిజాతం జోష్న మీద అనుమానంతో కారులో తీసుకువెళ్ళకపోయినా ప్రతిరోజు కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. నువ్వు కనుక చెప్పావంటే నిన్ను చెప్తాను అంటూ బెదిరిస్తుంది పారిజాతం. బెదిరించేసరికి జోష్న ఏం చేస్తుంది, సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఆ రకంగా ప్రతిరోజు వెళ్ళిపోతుంది. ఇంకా దాసు అనుకున్న తర్వాత నేరుగా ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి శివనారాయణకి మాత్రమే హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు. దాసును చూడడంతో, ఆగు, ఎక్కడికి వస్తున్నావు, మీ అమ్మ లేదు, బయటికి వెళ్ళిందని చెప్పాను, కానీ నేను మా అమ్మతో మాట్లాడడానికి రాలేదు, మీతోనే మాట్లాడడానికి వచ్చాను అని చెప్పనేసరికి, నాతో నువ్వేం మాట్లాడతావు, నీకు నాకు ఏం మాటలున్నాయి అని చెప్పాను. కానీ ఉన్నాయి, నేను మీకు ఒక రహస్యం చెప్పాలి. ఇది ఇప్పుడు జరిగింది కాదు, 25 సంవత్సరాల క్రితం జరిగిన కుట్ర గురించి చెప్పాలి, మోసం గురించి చెప్పాలి అనగానే, నువ్వేం నాకు చెప్తావు, వెళ్ళెక్కడి నుంచి అని చెప్పాను. కానీ ముందు నేను చెప్పేది వింటారా వినరా అంటూ గట్టిగా మాట్లాడతాడు దాసు. అలా గట్టిగా మాట్లాడేసరికి, నేను చెప్పేది వినడమేంటి, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నాం అనగానే, ఎంతసేపు మీరు చెప్పేదే మేము వినాలా, ఒక్కసారి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీరు వింటేనే కదా అసలు విషయం మీకు అర్థమవుతుంది అనగానే, ఈలోపు సుమిత్ర, దశరథు వస్తారు. వచ్చేసరికి, చెప్పనివ్వండి మామయ్య అని చెప్పాను. కానీ నువ్వు చెప్పు దాసు అనగానే, నన్ను క్షమించండి వదిన, ఈ తప్పు నేను చెయ్యకపోయినా కానీ నిజం తెలిసినా కానీ ఇన్ని రోజులు చెప్పకుండా ఉండడానికి తప్పు నాదే. నా కూతురి మీద ప్రేమతోనే నేను ఇన్ని రోజులు నిజాన్ని చెప్పలేదు. కానీ ఆ ప్రేమే నన్ను చంపాలని చూస్తుందని, నా కూతురి మీద ప్రేమ పెంచుకోవడం వల్లే నా ప్రాణాలు కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుందని తెలిసి కూడా నేను ఇంకా నిజాన్ని దాచిపెట్టడం అంత మంచిది కాదు. అందుకోసమనే నిజం చెప్తున్నాను అనగాని, అసలు నీకు కూతురు ఎక్కడుంది దాసు, పురుట్లోనే నీ కూతురు చనిపోయింది కదా అని చెప్పాను. కానీ చనిపోయిందనే అందరినీ నమ్మించింది వదిన మా అమ్మ. నిజానికి నా కూతురు బ్రతికే ఉంది, నా కూతురు ఎక్కడో లేదు, మీ ఇంట్లోనే ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర, దశరథు, శివనారాయణ షాక్ అయిపోతారు. ఏంటి, నీ కూతురు మా ఇంట్లో ఉందా, ఎవరో నీ కూతురు అని చెప్పాను. కానీ ఎవరో కాదు, జోష్నే నా కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ, నీకేమన్నా పిచ్చా ఏంటి, శివనారాయణ మనవరాలు జోష్న అనగానే, కాదు, శివనారాయణ గారు అసలైన మనవరాలు జోష్న కాదు, జోష్న అని మీరు నమ్మాలని మా అమ్మ నాటకమాడి ఇంత పని చేసింది. నిజానికి ఈ ఇంటి వారసురాలు జోష్న కాదు, మా అమ్మ చేసిన కుట్ర. 25 సంవత్సరాల క్రితం బిడ్డలు మార్చి మా అమ్మ మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేస్తూనే ఉంది అని చెప్పనేసరికి, అంటే జోష్న నా బిడ్డ కాకపోతే నా కూతురు ఎవరు ఎక్కడుంది అనగానే, నిజానికి మీ కూతురు చనిపోవాల్సిందే వదిన, కానీ ఆ కుబేరన్న వ్యక్తే నీ కూతుర్ని తీసుకుని వెళ్ళి తన కన్న బిడ్డలా పెంచాడు. ఎప్పటికీ తా బిడ్డ తన తండ్రి కుబేరనే అనుకుంటుంది. కుబేరా, ఈ పేరు నేను ఎక్కడో విన్నానే అంటూ ఇంకా సుమిత్ర అనుకుంటూ ఉండగానే, ఎవరో కాదు వదిన, నీ కూతురు ఎవరో కాదు, ఇన్ని రోజులు సుమిత్రమ్మ అంటూ నిన్ను ఎంతో ప్రేమగా పిలిచిన దీపే నీ కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. ఇటు శివనారాయణ, దశరథు, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, దీప నా కన్న కూతురా అని చెప్పాను. కానీ అవును పెద్దయ్య, దీపే ఇంటి వారసురాలు, మీ సొంత మనవరాలు, జోష్న నా కన్న కూతురు. మీరు నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశారన్న కోపంతో పగ తీర్చుకోవాలని ఇంటి వారసురాల్ని శాశ్వతంగా చంపడానికి ప్రయత్నించింది. కానీ బిడ్డను తీసుకువెళ్ళినవాడు బిడ్డను చూసి జాలి కలిగి వదిలేశాడు. మా అమ్మ మాత్రం వాడిని వదిలిపెట్టకుండా చంపేసింది. వాడిని చంపేయడంతో బిడ్డ కూడా చచ్చిపోయింది అని మా అమ్మ భ్రమపడింది. కానీ నిజానికి ఆ బిడ్డను తీసుకువెళ్ళింది కుబేరు. ప్రత్యక్ష సాక్షిని నేనే. ఆ బిడ్డ ఎవరన్న విషయం తెలుసుకోవడానికి నాకు ఎన్ని రోజులు పట్టింది. తేరామోసి దీప అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆ విషయం కాస్త జోష్నకు తెలియడంతో జోష్న నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, నువ్వు గనక నిజం చెప్తే చచ్చిపోతాను అంటూ నన్ను బెదిరించింది. పోనీలే అని నా కూతురు కోసం నిజాన్ని చెప్పకుండా దీప అక్కడ కష్టాలు అనుభవిస్తున్నా చూస్తూ నాలోనే నేను
ఎంతో క్షోభను అనుభవించాను. కానీ ఈరోజు నా కూతురు నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు వదిన. అందుకే నాతో పాటు ఈ నిజం కూడా చనిపోకూడదన్న ఉద్దేశంతోనే నిజాన్ని నేను బయట పెడుతున్నాను. ఇప్పటికైనా నేను నిజం బయట పెట్టకపోతే ఇంకా జీవితాంతకాలం దీపను నేను క్షమించమని అడిగినా నా పాపం పోదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. అంటే దీప నా మనవరాల, జోష్న నా మనవరాలు కాదా? నా మనవరాల్ని నేనా ఇన్ని రోజులు వంట మనిషి అంటూ ఎంతో హేళనగా మాట్లాడాను. నా మనవరాలు నేనా ఇన్ని రోజులు ఎంతో బాధ పెట్టాను అని చెప్పనేసరికి, అందుకే మామయ్య అన్నా చెల్లెళ్ళిద్దరూ మాట తీసుకోవడం వల్లే జోష్నకు కార్తీక్కి ఎన్నిసార్లు పెళ్లి చెయ్యాలని ముహూర్తాలు పెట్టినా కానీ కార్తీక్ దీప మెళ్ళలోనే తాళి కట్టాడు. ఎందుకంటే దీప ఇంటి వారసురాలు కాబట్టి, దీపే నా కూతురు కాబట్టి అని చెప్పి ఇంకా సుమిత్ర అనేసరికి, చాలా పెద్ద పాపం చేశానమ్మా. నా మనవరాల్ని కష్టాల్లో తోసేశాను. ఈ పాపిష్టి దాని మాటలు విని నా మనవరాలు ఎంతో కష్టపడుతుంది. నా మనవడు, మనవరాలు, నా కూతురు అక్కడ చాలా కష్టాలు పడుతున్నారు అంటూ శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే జోష్న ఇటు పారిజాతం ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. వచ్చేసరికి ఇద్దరిని కూడా గడపలో అడుగు పెట్టబోతూ ఉండగా, అక్కడే ఆగండి అంటూ ఇంకా శివనారాయణ వెళ్ళి పారిజాతం చెంప చెల్లు మనిపిస్తాడు. నేనేం చేశాను అనగానే, ఇప్పుడు చేసిన దానికి నేను కొట్టడం లేదు. 25 సంవత్సరాల క్రితం నా ఇంటి వారసురాల్ని కాస్త నడి రోడ్డు మీద వదిలేసి నీ ఇంటి వారసురాల్ని కాస్త నా ఇంటికి చేర్చావు కదా, అందుకు కొడుతున్నాను. ఈ పాపిష్టిది నీ మనవరాలు కదా, ఇన్ని రోజులు మేము తెలుసుకోలేకపోయాం. నా మనవరాలు అంటే నీ మనవరాలు ఎలాగా చచ్చిపోయింది కదా, దీని మీద ప్రేమ పెంచుకున్నావేమనుకున్నాను. కానీ ఇదే అసలైన మనవరాలని తెలుసుకోలేకపోయాను. ఒక్క అడుగు కూడా ఇంట్లో పెట్టడానికి వీల్లేదు. తక్షణమే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి. కాదు కూడదు ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తే దశరథ వెంటనే పోలీసులకి ఫోన్ చేయి. 25 సంవత్సరాల నుంచి మన కుటుంబాన్ని మోసం చేస్తూనే ఉందని చీటింగ్ కేసు పెట్టి వీళ్ళిద్దరినీ జీవితాంతకాలం జైల్లోనే ఉండేటట్టు చెయ్యి అని చెప్పనేసరికి, అలాగే నాన్న అని చెప్పి వెంటనే దశరథ అయితే ఫోన్ తీస్తాడు. వద్దు దశరథ, ఫోన్ తీయొద్దు, మేము వెళ్ళిపోతాం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అంటే నేను రాను గ్రాని అని చెప్పాను. కానీ రాకపోతే జైల్లోకి వెళ్ళి కూర్చుంటావే, ఇన్ని రోజులు అనుభవించింది సరిపోదా? నేను చెప్తూనే ఉన్నా, నా మాట వినిపించుకున్నావు కాదు, పద నోరు మూసుకుని ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త జోష్నను తీసుకువెళ్తుంది. మరి నెక్స్ట్ జోష్న ఏం చేయాలనుకుంటుంది? నిజం తెలుసుకున్న శివనారాయణ, దశరథు, సుమిత్ర మరి వీళ్ళు దీప దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరతారా? మరి కార్తీక్ ఛాలెంజ్కి ఒప్పుకునే కదా బయటకు వచ్చాడు, మరి ఛాలెంజ్లో గెలిచాకనే ఇంటికి వస్తానని చెప్తాడా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.